హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ టు కృష్ణ సినిమాటిక్ వర్స్. సో ఈరోజు వీడియోలో నాని నటించిన హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ గురించి అయితే ఒక 2 నిమిషాల్లో తెలుసుకుందాం. సో వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో వీడియో లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. సో 2008లో నాని గారు డెబ్యూట్ మూవీ అష్టచమ్మతో ఇండస్ట్రీలోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. అండ్ 2009లో రైడ్ అనే మూవీతో మరోసారి తెర ముందుకు రావడం జరిగింది. ఈ మూవీ కూడా మంచి హిట్ని సాధించింది. సో అదే ఇయర్లో స్నేహితులు అనే మూవీ చేశారు నాని గారు. ఈ మూవీ డిజాస్టర్ అవ్వడం జరిగింది. సో 2010లో భీమ్లీ అనే ఒక మంచి ఎమోషనల్ ఫిల్మ్తో ముందుకైతే రావడం జరిగింది. ఈ మూవీ మంచి హిట్ అవ్వడం జరిగింది. అండ్ 2011లో అలా మొదలైంది అనే మూవీ చేయడం జరిగింది. ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. సో అదే ఇయర్లో పిల్ల జమీందార్ అనే మూవీ రావడం జరిగింది. ఈ మూవీ ద్వారా నానికి మంచి కామెడీ టైమింగ్ ఉంది అనే విషయం మనందరికీ తెలియడం అయితే జరిగింది. ఈ మూవీ కూడా మంచి హిట్ అయితే సాధించింది. అండ్ 2012లో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే మూవీ చేశారు. సమంత అండ్ నాని గారు లీడ్ రోల్లో వచ్చింది ఈ మూవీ కూడా డిజాస్టర్ అయితే అవ్వడం జరిగింది. సో అదే ఇయర్లో ఈగ అనే మూవీ వచ్చింది, సేమ్ సమంత నాని కాంబినేషన్లో. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. 2014లో పైసా అనే మూవీతో మరోసారి థియేటర్లోకి అయితే రావడం జరిగింది. ఆ మూవీ కూడా ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. సో అదే ఇయర్లో ఆహా కళ్యాణం అనే మరో మూవీతో మన ముందుకు రావడం అయితే జరిగింది. ఆ మూవీ కూడా ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ 2015లో జెండాపై కపిరాజు అనే మూవీతో మరోసారి మన ముందుకైతే వచ్చారు. ఆ మూవీ కూడా డిజాస్టర్ అయితే అయిపోయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి నాని గ్రాఫ్ అలా 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 ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి డబల్ హ్యాట్రిక్ కొట్టాడు మన నాని అన్న. అది ఎలాగో అవి ఏంటో ఇప్పుడైతే చూద్దాం. సో అందులో మొదటిది భలే భలే మగాడిపోయి. ఈ మూవీ నుంచి హ్యాట్రిక్ అయితే రావడం జరిగింది. ఈ మూవీ మనందరికీ తెలిసిందే ఎంత పెద్ద హిట్ అయిందో. నాని కామెడీ టైమింగ్ కానీ అండ్ లవ్ స్టోరీ కానీ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ ఈ మూవీలో పీక్స్లో ఉంటాయి. చాలా బాగుంటుంది మూవీ అయితే మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత కృష్ణ గారి వీర ప్రేమ గాథ 2016లో మూవీ చేశారు. ఈ మూవీ కూడా మంచి హిట్ అయిపోయింది. అదే ఇయర్లో జెంటిల్మెన్ అనే మరో మూవీ చేశారు. ఈ మూవీ కూడా మంచి హిట్ అయితే అవ్వడం జరిగింది. దాని తర్వాత 2017లో నేను లోకల్ అనే మూవీ చేశారు. ఈ మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకుంది. దాని తర్వాత నిన్ను కోరి అనే మూవీ చేశారు. ఈ మూవీ కూడా మంచి హిట్ అయితే అవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంసీఏ అనే మూవీ చేశారు. ఆ మూవీ కూడా థియేటర్లోకి వచ్చి మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత 2018లో కృష్ణార్జున యుద్ధం అండ్ దేవదాసు ఈ 2 మూవీస్ వచ్చాయి. ఈ 2 మూవీస్ కూడా థియేటర్ల దగ్గర ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకొని డిజాస్టర్ అయితే అయిపోయాయని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్లో 2019లో జెర్సీ అనే మూవీతో మన ముందుకి రావడం జరిగింది. ఈ మూవీ తెలిసిందే మనందరికీ ఎలా ఉందో, మూవీ ఎమోషనల్గా మనందరికీ ఎలా కనెక్ట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. అండ్ దాని తర్వాత వచ్చిన మూవీ గ్యాంగ్ లీడర్. ఈ మూవీ కూడా మంచిగా థియేటర్లలో ఆడిందని చెప్పుకోవచ్చు. మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. సో సినిమా సోగా ఉన్నా కానీ పర్లేదు, ఇక్కడ బోర్ కొట్టకుండా మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. సో దాని తర్వాత మళ్ళీ 2020లో ఫ్లాప్ మూవీ చేయడం జరిగింది. ఆ మూవీనే ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. అండ్ 2021లో వచ్చిన టక్ జగదీష్ ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ అదే ఇయర్లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ ఈ మూవీ మంచి వెరైటీగా అంటే కొత్తగా ట్రై చేసిన మూవీ అని చెప్పుకోవచ్చు నాని కెరీర్లో. ఈ మూవీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ 2022లో వచ్చిన అంటే సుందరానికి ఈ మూవీ ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. అండ్ 2023లో వచ్చిన దసరా ఈ మూవీ మనందరికీ తెలిసిందే ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్. సో ఈ మూవీ మంచిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు కమర్షియల్గా. అండ్ అదే ఇయర్లో వచ్చిన హాయ్ నాన్న ఈ మూవీ కూడా లవ్ స్టోరీ పరంగా కానీ ఎమోషనల్ పరంగా కానీ నాని యాక్టింగ్ వైజ్ పరంగా కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనందరికీ తెలిసిందే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో. అండ్ నెక్స్ట్ 2024లో వచ్చిన సరిపోదా శనివారం ఈ మూవీ మనం రీసెంట్గానే చూసాం. సో మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో నాని గారు ఎస్జే సూర్య గారు పోటాపోటీగా ఈక్వల్గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఎవరి హీరో అని చెప్పుకోవడం చాలా కష్టం, అంత పోటీగా ఇద్దరు యాక్ట్ చేశారు. సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2025లో అంటే రీసెంట్గా హిట్ 3తో మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీ ఇప్పటివరకు అయితే 100 crore గ్రాస్ని అయితే
దాటడం జరిగింది. ఇప్పటికే 100 crore అబోవ్ కలెక్ట్ చేయడం జరిగింది. సో మరి చూడాలి ఈ మూవీ ఇంకా ఎంత పెద్ద సక్సెస్ని చూస్తుందో. ప్రజెంట్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ హిట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు వచ్చే కలెక్షన్స్తో ఇంకా ఎంత పెద్ద హిట్ అవుతుందో డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ నాని నటించిన హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.